హైదరాబాద్లోని ననక్రామ్గూడలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ విభాగం ప్రధాన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గత 3 దశాబ్దాలుగా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు ఎంతో అనువైన ప్రాంతమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై హైదరాబాద్ నగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ పేట 3 భాగాలుగా విభజన చేసి అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళ్తామని సీఎం చెప్పారు. ఫార్మా సిటీలు కాదు, ఇకపై ఫార్మా విలేజ్లు వస్తాయని రేవంత్ స్పష్టం చేశారు. ఓఆర్ఆర్కు చేరువలో 25,000 ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్యరహిత పరిశ్రమలో ఒక వినూత్న సిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వానిది విజన్ 2050 అని పేర్కొన్నారు. తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించేందుకు మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు. గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము. 2050 మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరు కాగా ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై సమావేశంలో ప్రసంగించారు. గత 4 ఏళ్లుగా ఐటీడీఏలో పాలక మండలి సమావేశం జరగలేదని, ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకోసారి సమావేశం జరుగుతుందని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్య, వైద్యం, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలకు మెరుగుపరిచే విధంగా అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని భట్టి పేర్కొన్నారు. సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా జరిగేటట్టుగా చూడవచ్చు చెప్పారు. గత కొన్ని నెలలుగా ఆశా వర్కర్స్ కి, అంగన్వాడీ వర్కర్స్ కి, ఏఎన్ఎంస్ కి, వంట చేసే మహిళలకి, హాస్టల్లో వంట చేసే మహిళలకి జీతాలు రావట్లేదు కొన్ని నెలలు. కానీ ఇప్పుడే ఒక వ్యక్తి తీసుకొచ్చారు. మహాలక్ష్మిలాగా చూసేటువంటి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి నెల ఈ సెక్షన్స్ కి, ఏఎన్ఎంస్ కి, ఆశా వర్కర్స్ కి, మిగతా మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల జీతాలు టంచన్గా అందేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. మళ్ళీ తిరిగి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరా క్రాంతి పథంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పడం కూడా స్పష్టంగా జరిగింది. ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఒక మంచి శుభవార్త చెప్పాలనేటువంటి ఆలోచనతో వడ్డీ లేని రుణాల్ని తిరిగి మహిళా సంఘాలకు మొత్తానికి ప్రారంభం చేయబోతా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు నిర్మించిన రోడ్లు వేసిన తర్వాత బ్రిడ్జులు ఫారెస్ట్ క్లియరెన్స్తో ఆగిపోతే ఆ సమస్యలు మాట పెద్ద సమస్యల వరకు అన్ని చర్చించాం. త్వరగా ఒక్కొక్కటిగా రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రివ్యూ చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ భద్రాచలం అభివృద్ధి చేయాలని ఎన్నోసార్లు కోరిన దాన్ని పట్టించుకునే గత ప్రభుత్వం తప్పకుండా దాన్ని అన్ని సౌకర్యాలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా వచ్చిపోయే ఇబ్బంది లేకుండా
భద్రాచలం దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మొదటిసారి వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ ప్రజలందరికీ రాముని భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద మళ్ళీ 25 నిమిషాలు ఆగిపోవడం చర్చించడం గడ్కరీ గారితో వెంటనే 5 నిమిషాలు ఇచ్చారు 2 పూర్తి చేయాలని చెప్పి మళ్ళా నెక్స్ట్ వీక్ గడ్కరీ గారితో మీటింగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్ని పనులున్నా ఎన్ని పెళ్లిళ్లున్నా ఈ సమావేశానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన గారి పట్టుదలతోటి ఈ సమావేశానికి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నాకు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు. దాన్ని మళ్లీ ఈరోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రాంతం ఆగిపోయిన పనులతోటి పాటు కుంటుబడిన పనులతోటి పాటు పోడు భూములకు సంబంధించినటువంటి రహదారులకు సంబంధించినటువంటి విధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని చేసే అవకాశం శక్తి ఆ శ్రీరామచంద్రుడు ఈ ప్రభుత్వానికి మాకు కల్పించాలని చెప్పి ప్రార్థన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టి ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు అన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్కి, మంత్రివర్గానికి హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంబర్పేటలోని ఆలికేఫ్ చౌరస్తాలో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 18వ దశకంలో బడుగు బలహీన వర్గాలు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారని విహెచ్ చెప్పారు. ఆయన శిష్యుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకొని భారత రాజ్యాంగాన్ని లిఖించారని అన్నారు. భారత రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల కోసం చేసిన రిజర్వేషన్లు ఇప్పటి వరకు అమలు కావటం లేదన్నారు. గతంలో 1831లో కులగణన చేపట్టారని మళ్లీ ఇంతవరకు కులగణన చేపట్టలేదన్నారు. దాంతో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు అన్ని వర్గాల్లో న్యాయం జరగటం లేదన్నారు. మేము ప్రభుత్వానికి వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చింది బీజేపీది, రాజస్థాన్లో వచ్చింది గవర్నమెంట్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో 3 దగ్గర వచ్చినా వాళ్ళు ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలే. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో యునానిమస్ తీర్మానం బీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో మేము తప్పనిసరిగా కులగణన చేస్తాం, దానికి బడ్జెట్ కూడా కులగణన చేయడానికి కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక శుభ సూచికం. రాహుల్ గాంధీ ఇంకోటి అన్నాడు, కులగణన అనేది ఎక్స్రే రిజర్వేషన్ తెచ్చినాం సోనియా గాంధీ దయ వల్ల. అదేవిధంగా సామాజిక న్యాయం అనే పార్లమెంట్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉండే. కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మీరా కుమారికి చెప్పి సెపరేట్ చేయడం వల్ల ఇవాళ మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము. కనుక ఏదైనా ఇది శుభ సూచకం. ఇది అయితే ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు చేసిన నిర్ణయం రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయనకు అదేవిధంగా మంత్రికి పొన్నం ప్రభాకర్కు హృదయపూర్వక ధన్యవాదాలు. అందుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఆయననే ఆదర్శం అందరికీ. అందుగురించి ఆయన పూలతో సత్కారం చేసి వచ్చే తరం వారు గారు అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడైతే. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మీద ఎంతో నమ్మకం పెట్టి చైర్మన్ గా నియమించడం సంతోషంగా ఉందని రాజయ్య తెలిపారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని రాజయ్య అన్నారు. భారతదేశాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందలేదని రాజయ్య అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 73-74 చట్టం చేయడం ద్వారా రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకు నిధులు కేటాయింపులు కృషి చేస్తానని తెలిపారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో గ్రామ పంచాయతీలను, మండల పంచాయతీలను, జిల్లా పంచాయతీలను నిర్వీర్యం చేశారు. స్థానిక సంస్థకు నిధులు కేటాయించకుండా ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడి కేంద్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడినంత మాత్రాన గ్రామాలు అభివృద్ధి చెందవని, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని భావించి అధికార వికేంద్రీకరణ జరగాలని రాజీవ్ గాంధీ గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని
73, 74 రాజ్యాంగ సవరణ చేసి అధికారాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలని, ప్రజలే ఈ దేశానికి ప్రభువులు కావాలని, ప్రజాస్వామ్యానికి అట్టడుగు వ్యవస్థ అయిన పునాది అయినటువంటి గ్రామ పంచాయతీలు ఆర్థిక పరంగా బలోపేతం కావాలని, ప్రతి రాష్ట్రానికి ఒక ఫైనాన్స్ కమిషన్ ఉండాలని, అధికారం కూడా రొటేట్ కావాలని, ఏ కుటుంబంలో ఏ ఇంటినో పరిమితం కాకూడదని రొటేషన్ పద్ధతిని ఆవిష్కరించుకుంటూ సభ్య సమాజంలో సగభాగమైన మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని, ఆర్థిక పరిపుష్టి లేకపోతే స్వయం పరిపాలన సంస్థలు నిర్వీర్యమవుతామని, వాటిని బలోపేతం చేయాలని, ఎట్లయితే కేంద్రంకు రాష్ట్రానికి నిధులు విడుదలవుతాయో దానికి ఒక దామాష పెడతారో అట్లనే రాష్ట్రానికి. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా భోగ్ బండారు పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలో మద్దతుగా నిలిచి గెలిచిన వారందరికీ సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ₹1 సొంత నిధులతో మరో ₹1 ప్రభుత్వ నిధులతో మహేశ్వరం నియోజకవర్గంలో ఎకరా స్థలంలో గుడిని నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులోనూ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మంచి జరగాలి చాలా చాలా సంతోషం. ఈరోజు ఆలోచిస్తుంది చెరువు పక్కన విక్రమ్ చెప్పినట్టు, కానీ ఇప్పుడే చెప్తున్నాను అంటే కిందనే కట్టేయకండి, ఒక స్లాబ్ వేసుకొని పైన గుళ్ళు కట్టుండి మన సంత చెరువు కడ కట్టినట్టు మీకు మంచి విజిబుల్ ఉంటుంది. కింద మీరు ఈ ప్రోగ్రామ్ కూడా చేసుకుని రేపు భవిష్యత్తులో బాగుంటుంది. అట్లా ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నా, అట్లాగే ప్లాన్ చేసుకోమని మీకు అందరు కూడా కోరుకుంటూ చాలా సంతోషం. ఇప్పుడే రవి చెప్పినట్టు అక్కడ కూడా భవన్ దగ్గర కూడా ప్రోగ్రామ్ చేసుకున్నాం, ఇక్కడ చేసుకున్నాం. అక్కడే మన క్యాంప్ ఆఫీస్ వెనకాల అమ్మవారి గుడి కూడా కడతా ఉన్నారు. నిజంగా ఇవన్నీ కట్టడానికి నేను భాగస్వామ్యమైన ప్రభుత్వం తరఫున అంటే అది అమ్మ ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వాదం కాబట్టి చేయగలిగినాం. ఇది సవితమ్మ గొప్పతనం. చాలా ముఖ్యంగా నా నియోజకవర్గంలో మీరందరూ నాకు సపోర్ట్ చేయడం గెలిపించిన మీకు అందరికీ ధన్యవాదాలు. మహేశ్వరం కందుకూరులో చూస్తే మనదాలు ఎక్కువ ఉంటాయి. మొన్న ఎలక్షన్లో మా ఎస్టీ సోదరుల కృషిని డెఫినెట్ గా అభినందిస్తాను. ఉప్పల్ చిల్కనగర్ డివిజన్ లో బన్నాల గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మల్లారెడ్డి సేవా ట్రస్ట్ హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొని పేద ప్రజలందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ద్వారా గత 10 సంవత్సరాల నుండి పేద ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని రకాల టెస్టులు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని అన్నారు. మేనేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఫ్రీ బస్ పెట్టి తమ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్నామని భద్రారెడ్డి అన్నారు. అంటే బీపీ చెకప్ కానీ, షుగర్ కానీ, అదేవిధంగా డెంటల్ కానీ, ఆర్థోపెడిక్, గైనిక్ అన్ని రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ రావడం జరిగింది. వాళ్ళు చెకప్ చేసి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేసి రేపు స్పెషల్ బస్ పెట్టి ఇక్కడ నుంచి వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళని అక్కడ మా హాస్పిటల్ తీసుకెళ్ళి కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫెసిలిటీని ఇంకా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే మల్లారెడ్డి మా ఎక్స్ మినిస్టర్ గారు మీ అందరు కూడా ఐడియా ఉంది, తన కాలేజీలు ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి భద్రారెడ్డి తన కూడా ట్రస్ట్ ద్వారా మా ఏరియాలో ఈ హెల్త్ క్యాంప్ పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మీరు అందరు కూడా జనాలతో ఉండి అందరు కూడా మా యొక్క ఈ చిల్కనగరే కాదు మా అన్ని డివిజన్లలో కూడా పెట్టి మాకు కొద్దిగా అంటే మా జనాలందరూ కూడా ఏమవుతుందంటే మీరు అందరు ఫ్రీగా చేపిస్తున్నావు కాబట్టి మందులు కానీ ట్రీట్మెంట్ కానీ అన్నీ ఫ్రీగా చేపిస్తున్నావు కాబట్టి స్లమ్స్లల్లో ప్రతి బస్సులో స్లమ్స్లలో కొన్ని కాలనీస్లలో కూడా పెడితే బాగుంటుందన్న. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లనే మీరు ఎప్పటికీ బాగుండాలి. నాన్నగారు కానీ మీ బావగారు కానీ వీళ్ళందరూ కూడా మీరు అందరు హాస్పిటల్సే నడిపిస్తున్నారు. ఇంకా మీరు ముంగట మా కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మీరు అందరు కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ అంటే ఈ ట్రస్ట్ ద్వారా ఈ మందులు కానీ అంటే టెస్టులు కానీ లేకపోతే బీపీ చెక్కింగ్ కాడికించి అంటే
సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులను వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితమే ఓ విద్యార్థిని హాస్టల్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుండగా అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. 10 రోజుల వ్యవధిలోనే 2 విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు కొద్ది కాలం వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకెలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం ఇలాంటి అనేక సమస్యలకు ప్రభుత్వం పట్టించుకోలేకపోతుందని ఆరోపించారు. తక్షణమే పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించడంతో పాటు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ సమగ్ర కులగణన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నేతలు. దేశ ప్రధాని బీసీ కులస్తుడై ఉండి బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదని జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే రాష్ట్రంలో కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ప్రగతి భవన్ పేరు మార్చి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. బీసీలు చదువులో ముందుకు రావాలని ప్రతి నియోజకవర్గంలో బీసీ గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ ఉంచాలని చెప్పి కోర్టుకు వెళ్ళినా కూడా జనాభా లెక్కలు లేవని చెప్పి ఈరోజు పక్కన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు బీసీ కులగణన ఎంతని తెలిస్తే దాని ప్రకారంగా బీసీలో రిజర్వేషన్లు కానీ బీసీ ఉద్యోగాల్లో రాజకీయాల్లో చట్టసభలో రిజర్వేషన్లు కూడా ఈరోజు ఉండడానికి ఇది ఒక ముందడుగు పడ్డదని చెప్పి మేము ఈరోజు పొలిటికల్ చేసి పక్షాన భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు బీసీ గణన తీసుకొచ్చింది, బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. కాబట్టి ఈరోజు గతంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది, బీసీ ప్రధానిగా ఉండి కూడా ఈరోజు బీసీ గణనకు ఒప్పుకుంటలేరు వాళ్ళు. మరి గతంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసి 2014 ఇంతవరకు అవి వెల్లడించకుండా ఈరోజు తన వద్దనే పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం నిధులను దుర్వినియోగం చేస్తుండడం మేడం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహపు ట్రస్ట్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ చైర్మన్గా చలామణి అవుతున్న మేడం వెంకట్రావు సభ్యుల సమ్మతి లేకుండా ప్రత్యేక బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. మేడ వెంకట్రావును పదవి నుంచి తొలగించి పేద ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడేలా వసతి గృహాన్ని నడిపించాలని ట్రస్ట్ మేనేజర్ నిమ్మశంకర్ పేర్కొన్నారు. ఎంతో కాలంగా హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం పేద ప్రజలకు, పిల్లలకు, విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. సంవత్సరం కాలం నుండి మేడం వెంకట్రావు తనకు నచ్చిన వారిని మెంబర్లుగా తీసుకొని అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని ట్రస్ట్ మెంబర్లు వివరించారు. నేను మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ మెంబర్ని ప్లస్ ఇండస్ట్రియలిస్ట్ని. నేను ఈరోజు ఈ అందరి ముందు మిత్రుల ముందు మాట్లాడడానికి 2 కారణాలు. ఒకటేంటంటే మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహము పేద పిల్లల గురించి 1965లో రిజిస్టర్ చేసిండు. అది పేద పిల్లల కోసమని చేసి వాళ్ళ చదువుకు తర్వాత వాళ్ళ స్కాలర్షిప్ కోసం చేసిన తర్వాత ఇన్ని రోజులు నడిచిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే దాన్ని ఇప్పుడున్న ట్రస్టీలు ఎవరైతే వేరే ట్రస్టీలు ఉన్నారో వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మాకు తెలియకుండా, మిగతా ట్రస్ట్ మెంబర్లకు తెలియకుండా వేరే యాక్సిస్ వెంకట్రావు గారు ఎవరైతే చైర్మన్ ఉన్నారో మేడం వెంకట్రావు, ఆయన మాకెవరికి తెలియకుండా వేరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి సెపరేట్గా వచ్చే అమౌంట్ను మొత్తం ఇన్కమ్ ఏతుందో ఆ అకౌంట్లో ఓపెన్ చేసి అకౌంట్లో డిపాజిట్ చేసేసి మాకు తెలియకుండా విత్డ్రా చేసేసి దాన్ని ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. మేము దానికి అకౌంట్ అడిగితే అకౌంట్ చెప్పట్లేదు, మీకు అవసరం లేదు, మేము చెప్పము అని అంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఒకటే చెప్పినవి ఏంటంటే పిల్లల డబ్బులు మీరు వృధా చేయకండి. తర్వాత కార్యక్రమాలు ఏదైనా మన మున్నూరు కాపులకు ఏదైనా కార్యక్రమాలు చేస్తే మన
హైదరాబాద్ చెంపాపేటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రఘు యువసేన రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 19న శివాజీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. చెంపాపేట్ డివిజన్లో రఘు యువసేన ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రఘు ముదిరాజ్ మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తమకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని అభ్యున్నతికి పాటుపడినటువంటి గొప్ప చక్రవర్తిగా రాజుగా ఎదిగారని తెలిపారు. మేడారం మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మేడారం మహాజాతరపై ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతరకు 6,000 బస్సులను సిద్ధం చేసినట్లు సజ్జనార్ తెలిపారు. 15,000 మంది సిబ్బంది జాతర విధుల్లో ఉంటారని తెలిపారు. తెలంగాణలోని 51 పాయింట్ల నుంచి బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. జాతర బస్సుల్లో కోళ్లు మేకలకు అనుమతి లేదన్నారు. ఈసారి జాతరకు 2,000 బస్సులను అదనంగా నడుపుతున్నట్లు తెలిపారు. జాతర బస్సులకు నార్మల్ ఛార్జీలే తీసుకుంటామని సజ్జనార్ పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏడీఆర్ఎం బ్లడ్ బ్యాంక్ వారి సహకారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఉప్పల్ డిపో ఏఐఎస్ఎఫ్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు యువత రక్తదానం చేశారు. మత సామరస్యానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజు అని అన్ని వర్గాల ప్రజల కోసం వారి అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప యోధుడని దేశంలో ఉన్న యువత వారిని ఆదర్శంగా తీసుకుని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని అన్నారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గర్వనీయం. ఎందుకంటే ఛత్రపతి శివాజీ లాంటి పెద్ద మనుషుల్ని మనం గుర్తు చేసుకుని మన చరిత్రని మనం తిరిగి రాసుకుంటే మన యువత కూడా ఒక మంచి దారిలో పోతుంది, మన దేశానికి ఒక మంచి భవిష్యత్తు వస్తుంది అనేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న లక్ష్మణ్ గారికి, అలాగే ఆరిఫ్ గారికి, చిట్టు గారికి, అక్షిత ఫౌండేషన్ ప్రతి సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. అయోధ్య బాలరాముడి దర్శనం కోసం పటాన్చెరు నియోజకవర్గం నుండి 220 మంది భక్తుల బృందం అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. 500 సంవత్సరాల హిందువుల కళను సాకారం చేసి ప్రతి భారతీయుడికి బాలరాముడి దర్శనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంది. అందుబాటులో భాగంగా పటాన్చెరు నుండి 220 మంది బృందం అయోధ్య వెళ్తున్నట్లు బృందానికి నాయకత్వం వహిస్తున్న శ్రీనివాస్ గుప్తా అన్నారు. ప్రతి ఒక్కరు కూడా హిందూ మత ఔన్నత్యాన్ని గుర్తించి హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని శ్రీనివాస్ గుప్తా అన్నారు. 500 సంవత్సరాల భారతీయుల కళ నెరవేరిన ఈ సందర్భంలో మన కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి సైతం ఆ బాలరాముని దర్శనం చేపిద్దామనే సత్సంకల్పంతో ప్రతి పార్లమెంటుకు ఒక ట్రైన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆ బాలరాముని దర్శనం చేసుకునే భాగ్యం మా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు దక్కింది. ఇందుకు ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పటాన్చెరు నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో కానీ ఆ రామునికి సేవ చేసుకునే భాగ్యం ఈరోజు మాకు దక్కింది. సదా ఆ రాముని సేవలో తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ అందరూ దయచేసి ఇప్పటి నుండి అంటే మనం ఒకరిని ఉద్దేశించి మాట్లాడడం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి మన హైందవ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి అందరూ హిందువుగా పుట్టినందుకు గర్వించదగ్గది. ప్రపంచంలోనే ఎవరు ఏది కనిపెట్టక ముందు మన పూర్వీకులు ప్రతి ఒక్కటి దివ్య దృష్టితో చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. మనం సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం కానీ, నక్షత్రాలు కానీ, సూర్యచంద్రుల గురించి ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని రాజశ్యామల యాగం నిర్వహించినట్లు ఇంద్రేశం గ్రామ ఉప సర్పంచ్ బండి శంకర్ అన్నారు. ప్రధాన అర్చకులు మణిక్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా జరిగింది. సూర్యోదయంలో ప్రారంభమైన చివరగా సూర్యాస్తమంలో పూజ పరిసమాప్తమైంది. ఈ కార్యక్రమానికి గ్రామవాసులు భారీగా హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం భక్తులకున్న అన్నప్రసాద వితరణ చేశారు. గ్రామ ప్రజలు సుఖశాంతుల కోసం హోమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు తెలిపారు. బండి శంకర్ను అందరూ అభినందించారు. అనేక మంది ఋత్వికులు కూడా భాగస్వాములై
అనేక మంది భక్త మహాశైలందరూ కూడా భాగస్వాములైనారు. రాజముఖే రాజద్వారే ఆ రాజమాతంగీశ్వరి అయినటువంటి యొక్క అమ్మవారు చల్లని దయ లోకం మీద ఉండి లోకాన్ని ఎల్లప్పుడూ కూడా సుభిక్షంగా ఉండి పాడి పంట క్షేత్రములన్నీ కూడా సుభిక్షంగా ఉండడానికి ఇట్టి యాగాన్ని నిర్వహిస్తూ ఉంటారు కనుక ఈరోజు జరుపుకోవడం చాలా మహదానందదాయకం. ప్రదోష కాలంలో ఆ పూర్ణాహుతి జరగడం కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క అమ్మవారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు కూడా ఆచరించి వారు హరిశంకర్ గారు భవిష్యత్తులో వారి కుటుంబము భవిష్యత్తులో అనేకంగా పేరు ప్రఖ్యాతులన్నీ కూడా సంపాదించి లోకానికి సేవాభావం అనేటటువంటిది మనిషి ఒక్కరికి కూడా ఉండాలి. అట్టి భావన మాత్రము చేత ఇట్టి యాగం జరిగింది కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.